స్టేషన్లు బ్యాంకులు గజగజలాడతాయో, ఎవరి రూపాన్ని చూస్తే సామాన్యుడు సైతం నిర్జీవమైపోతుందో, ఎవరు వస్తున్నారంటే రాజకీయ నాయకులకు చలికాలంలో కూడా చెమటలు పోస్తాయో అక్కడి తమ్ముడు విక్రమ్ సింగ్. डीसीपी साहब नमस्ते. నమస్తే. ఎవరు? నా పేరు విక్రమ్ సింగ్ అంటారు. ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకు వచ్చానో చెబుతాను డీసీపీ. నా తమ్ముడు రంజిత్ సింగ్ ఈ గాడికి నువ్వు అరెస్ట్ చేసిన మనుషుల్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టనని పిచ్చి పిచ్చి కోతలు కూర్చావంట. రాయబారానికి వచ్చావురా? కాదు, నీ కస్టడీలో ఉన్న నా మనుషుల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. అది అసంభవం. డీసీపీ తులసిరావు, అది జరగదు. అలాగా అసంభాన్ని కూడా సంభవంగా మార్చగలవాడు విక్రమ్ సింగ్. డీసీపీ సన్నాసి రాల్చుకుంటే ఏమి రాలుతుంది? ఒడెద రాలుతుంది. ఒక పొగరున్నాడు ఆరంభతో ఇకుంటే పెళ్ళయం పుడుతుంది. విక్రమ్ సింగ్ అమ్మతోడు మా గురించి తెలిసినోడు ఇంతవరకు మాకు ఎరుదురు తిరగలేదు. ఈ మేలు కోరి చెబుతున్నా, ఆ మనుషులు వదిలే చచ్చిపోతా. నీ తాత పేరు గబ్బర్ సింగ్, నీ తండ్రి పేరు సంగ్రామ్ సింగ్. నీ తాత విజయవాడ బస్ స్టాండ్ లో స్టేషన్ లో మోసుకునే వాళ్ళు కాడ, కూలీలు లంచాలు కాడ ఆఫీసర్ నొక్కేవాడు. నీ తండ్రి గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూలీల దగ్గర తీసుకొని బతికేవాడు. నీ అన్న పేరు సింగ్, పేరు విక్రమ్ సింగ్, ఈ తమ్ముడు పేరు రంజిత్ సింగ్. ఇంకా ఏమన్నా కావాలా? మనం చెప్పాలా? సామాన్య బాగానే బట్టి చెబుతున్నా. మా జీవిత ఇన్ని తెలుసుకున్నవాడివి ఆ విషయం తెలుసుకోలేకపోయావు. నేను చెబుతాను విను. బైబుల్లో యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? తెలిసి తెలియక చేసిన పాపాలు శిక్షపడతాయి, తెలియక చేసిన పాపాలు శిక్షపడతాయి. నా గురించి తెలిసే తప్పు చేసావనుకున్నాను, కానీ తెలియక తప్పు చేశావు. ఆ భగవంతుడైనా కానీ ఈ విక్రమ్ సింగ్ క్షమించడు. నీ అంత చూస్తా. విక్రమ్ సింగ్, ఏమిటా నువ్వు మాట్లాడేది? ఆలరని ఎంత పవర్ ఉంటే ఐపీఎస్ చదివినా నాకెంత పవర్ ఉండాలరా? నడవరా బయటికి. నేను స్టేషన్ అడుగు పెడితే ఏసీపీ ఏజీ వరకు లేచి నమస్కారం పెడతారు. అలాంటిదే గౌరవించడం మానేసి పిచ్చి కోతలకు వస్తున్నావు.
నువ్వేమన్నా గౌతమ్ పుత్రుడివా గాంధీవా నువ్వేసిన ఇస్తువా నీకు చేసి అవసరం నడవరా బయటికి డీసీపీ తులసిరా డీసీపీ తులసిరా పోలీస్ అంటే ఏమనుకుంటున్నావురా ఇంకా రేపు నీ మనసుల్ని కోర్టుకు తీసుకెళ్ళడానికి 12 గంటల టైం ఉంది నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే దాదాగిరి చేసి ఆపుకుంటావు గుండాగిరి చేసి ఆపుతావు రాజకీయం పవర్ చేసి ఆపుకుంటావు చేతనైంది చేసుకొని ఆపుకోరా చూద్దాం ఓడిపోతా ఓటమనేది నన్ను చాలా తక్కువ అంచనేస్తున్నా నిన్ను అంచనా వేయడానికి ఏమన్నా పూలవరా పిల్ల కాలవి పడేస్తా నువ్వు నాలాగా చాలా మొండివాడివే నిన్ను చూస్తుంటే నన్ను నేనే అర్థంలో చూసుకున్నట్టుంది మంచి రోజు చూసుకొని వస్తా డబ్బుకి పూలదండ తీసుకొని వస్తా చేసేది కుక్కను పెంచుకో విశ్వాసం వస్తుంది పెంచుకో గాలి వస్తుంది పగన పెంచుకోకు చచ్చిపోతావు ఈ డీసీపీకి ధైర్యం ఎక్కువ నువ్వేందో ఐడెందో అంత చూస్తానంటుందంట అండ్రా